హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. సో, ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను 7th మంత్ ఎండింగ్‌లో అయితే కొన్ని బ్లడ్ టెస్టులు చేయించుకోవడానికి హాస్పిటల్‌కెళ్ళాను. సో, ఏమేం బ్లడ్ టెస్టులు చేయించుకున్నాను, ఎంత టైం పట్టిందనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో, వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెషన్‌కి వెళ్తుంది. సో, నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. సో, ఇంకా లేట్ చేయడం ఎందుకు, లాక్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా నేను ఎక్కడికైనా బయటికెళ్ళాలి అంటే పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించాలి. వాళ్ళిద్దరు ఇంటికాడ ఉంటే నాకు బయటికి వెళ్ళడానికైతే వీలుండదు. ఇంకా అత్తమ్మ ఇంట్లో ఉంది, కానీ ఇంక ఇద్దరితోనే ఇబ్బంది అవుతుందనేసి ఇద్దరు పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించడానికి రెడీ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే కన్నయ్య ఒక మానంగా అయితే లేవడం, చాలాసేపు బతిలాడాలి లేపడానికి. ఇంకా మార్నింగ్ టైంలో ఫాస్ట్‌గా పిల్లలిద్దరికైతే బ్రష్ చేయించి స్నానం అయితే చేయించేసింది అత్తమ్మ. ఇంకా అత్తమ్మ రీసెంట్‌గా వచ్చింది. అమ్ము తల్లి బర్త్‌డే అప్పుడు వచ్చింది. ఇంక అప్పటినుంచి ఇప్పటి వరకు ఇంట్లోనే ఉంది. ఇంకా మా ఆయనకి అట్లా అవ్వడం వల్ల ఇంకా నేను ఇలా ఉండడం, ఇంకా పిల్లలిద్దరిని చూసుకోవడం కష్టమవుతుందనేసి తను ఇక్కడే ఉండి పిల్లల్ని అయితే చూసుకుంటుంది. ఇది మా ఆయనకు చేయికి అలా కాకముందుకు మార్నింగ్ వాళ్ళిద్దరూ రెడీ చేస్తారు. ఇంకా నేనేమో లేసి మామూలుగా వాళ్ళకి స్నాక్స్, లంచ్ అలా ప్రిపేర్ చేస్తూ ఉంటా. ఇద్దరు పిల్లలు స్కూల్‌కి పోవాలంటే ముగ్గురం కష్టపడాలి మార్నింగు. ఎంత స్పీడ్‌గా చేసినా కూడా లేట్ అవుతూనే ఉంటది తినే దగ్గర. ఇంకా పిల్లలిద్దరు తిన్న తర్వాత ఇద్దరినైతే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చి మా ఆయన ఆ తర్వాత రెడీ అయ్యి ఆఫీస్‌కైతే వెళ్తాడు. ఇంకా ఆ రోజు నేను కొన్ని బ్లడ్ టెస్ట్‌లకెళ్ళాలని చెప్పాను కదా. ఇంకా ఆ రోజైతే లీవ్ తీసుకున్నాడు. మామూలుగా అయితే అత్తమ్మ నేను వెళ్దాం అనుకున్నాం. బట్ ఇంకా అమ్ము తల్లి టైమింగ్స్ సెట్ అవ్వదనేసి ఇంకా తను ఆ రోజు లీవ్ తీసుకున్నాడు. ఇంకా నాకొచ్చేసరికి జీటీటీ, ఇంకా సీబీపీ, యూరిన్ కల్చరు, ఇంకా ఇట్లాంటి బ్లడ్ టెస్ట్‌లు అయితే ఉన్నాయి. థైరాయిడ్, ఇంకా ఇవన్నీ ఫాస్టింగ్ చేయాలి. జీటీటీ వచ్చేసరికి మనకు 3 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి మార్నింగ్ టైంలో. ఇంకా థైరాయిడ్ ప్రొఫైల్ కూడా ఫాస్టింగ్ ఇవ్వాలి. నాకు 3 మంత్స్‌లోనే ఇవన్నీ చేశారు. కానీ మళ్ళీ ఎందుకు రాశారో అర్థం కాలేదు. అక్కడ ల్యాబ్ బ్లడ్ తీసుకునే వాళ్ళు కూడా చెప్పారు, ఆల్రెడీ జీటీటీ ఇవన్నీ మార్నింగ్ మామూలుగా ఫస్ట్ 3 మంత్స్‌లో చేస్తారు కదా, మళ్ళీ ఎందుకు రాశారు అనేసి అంటున్నారు. సరేలే, ఇంకా డాక్టర్స్ ఎందుకు రాశారో మనకు అర్థం కాదు. వాళ్ళు టెస్టులు రాస్తారు, మనం చేయించుకోవాలి. ముందు రోజు అనుకున్న తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే జీటీటీ 3 అవర్స్ ఫాస్టింగ్ బ్లడ్ ఇవ్వాలి కాబట్టి కళ్ళు తిరుగుతాయేమో, మళ్ళీ ఆకలి అవుతుందేమో, తొందరగా వెళ్ళి బ్లడ్ ఇచ్చేసి తొందరగా ఇంటికి రావాలనేసి అనుకున్నా. బట్ ఇంకా పిల్లలిద్దరికీ లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళేసరికి 10 అలా అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్ చేయించి మళ్ళీ ఇంకా అక్కడ వెయిటింగ్ చేసేసరికి 11:30 అలా అయిపోయింది. ఇంకా ఫస్ట్ అవర్ బ్లడ్ అయితే తీసుకున్నారు జీటీటీకి. ఇంకా జీటీటీ తీసుకున్న తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్, ఇంకా సీబీపీ, యూరిన్ కల్చర్ ఇవన్నీ తీసుకున్నారు. ఫస్ట్ అవర్లో బ్లడ్ అయితే తీసుకుంటారు. ఇంకా బ్లడ్ తీసుకున్న తర్వాత మనకు వాళ్ళు మెజర్మెంట్స్ చేసి గ్లూకోజ్ అయితే ఇస్తారు. ఆ గ్లూకోజ్ వాటర్ తాగిన తర్వాత కొంతమందికి వామిటింగ్స్ అలా అవుతాయంట. సో, వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వామిటింగ్స్ అయినా చెప్పండి అని చెప్పేశారు. నాకు వామిటింగ్ వచ్చినట్టు అనిపించింది, అంత కళ్ళు తిరగడం అంతా ఎట్లనో అనిపించింది. కాకపోతే చాలా కంట్రోల్ చేసుకున్నా, బయట వాకింగ్ చేయడం అలా అనేసి. ఒకవేళ వామిటింగ్ చేసుకుంటే ఆ జీటీటీ టెస్ట్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుందంట. ఇంకా 2 డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తారంట. వద్దు నాయనా, కష్టం వద్దు, జీటీటీకి అండ్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలంటే చాలా కష్టం. అదిగాక ఇంకా ఈ 7th మంత్లో మనకి ఆకలి ఎక్కువ అవుతుంది. అంతసేపు ఫాస్టింగ్ ఉండాలంటే చాలా ఇబ్బంది. ఇంక అందుకని నేనే కంట్రోల్ చేసుకున్న, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా సరే. సో, ఇంక నేనొచ్చేసరికి టెస్టులన్నీ మనకు అమీర్పేటలో ఉన్న యోధా డయాగ్నోసిస్ సెంటర్‌లో అయితే చేయించుకున్నాను. సో, ఇప్పటివరకైతే అన్ని టెస్టులు బాగానే చేస్తున్నారు. మాకు అక్కడ కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారనేసి అక్కడైతే చేయించుకుంటున్నాము. ఇంకా ఫస్ట్ ఒక హ్యాండ్‌కైతే తీశారు ఫస్ట్ అవర్‌లో. ఇంకా సెకండ్ అవర్ తర్వాత మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ 2 చేతులకు మళ్ళీ 2 సార్ల బ్లడ్ అయితే తీశారు. చెయ్యి అయితే ఫుల్ పెయిన్ వస్తుంది. సో, ఇక నాకు 3 అవర్స్ ఫాస్టింగ్ జీటీటీ టెస్ట్ అయిపోయేసరికి మధ్యాహ్నం 2:00 అలా అయిపోయింది. ఇంక అప్పటికి నాకు ఫుల్ ఆకలైతుంది, కళ్ళు తిరుగుతున్నాయి అనేసి అంటే ఇంక బ్లడ్ టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళేటప్పుడు అయితే మామూలుగా బయట జ్యూస్ అయితే తాగేసి ఇంటికైతే వెళ్ళాను నేను, మా హస్బెండ్. ఇంకా ఇంటికొచ్చేసరికి అత్తమ్మ ఇంట్లో పనంతా చేసింది. ఇంకా మేము వచ్చేసరికి వంట కూడా చేసి పెట్టింది. ఇంక నేను అదంతా షూట్ చేసుకోలేదు. ఆల్రెడీ అమ్ము తల్లి ఇంటికి వచ్చేసింది కాబట్టి ఇంక అమ్ము తల్లిని కొద్దిసేపు చూసి ఆ తర్వాత ఇంక నేను లంచ్ అయితే చేసి పడుకున్నాను. నాకు కళ్ళు తిరిగినాయి అప్పటికే. పిల్లలు స్కూల్కి వెళ్తే టైం అయితే తీసుకురావడానికి ఇంటి దగ్గర అత్తమ్మ ఉన్నది కాబట్టి హ్యాపీగా వెళ్తున్నాను. లేదంటే ఈ పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే చాలా కష్టం. అమ్ము తల్లి బాగా సతాయిస్తుంది. దాన్ని పట్టుకోవడం ఎవ్వరి తరం కాదు.
ఇంకా బ్లడ్ టెస్ట్‌లు వచ్చేసరికి మనకి యూరిన్ టెస్ట్ వచ్చేసరికి 2 డేస్ పడతది. కానీ సీబీపీ, జీటీటీ ఇంకా థైరాయిడ్ ప్రొఫైల్ అయితే నెక్స్ట్ డే వచ్చేస్తాయి. కొన్నేమో ఆ రోజే వచ్చేస్తాయి. ఇంకా ఈవినింగ్ 4:00 అట్లా సీబీపీ అయితే వచ్చింది. సో, ఇంకా సీబీపీ అయితే చూసుకున్నాను. సో, నాకైతే బ్లడ్ చాలా తక్కువైపోయింది సీబీపీ రిపోర్ట్‌లో అయితే. ఇంకా జీటీటీ కూడా వస్తదేమో చూద్దాంలే అన్నట్టు వెయిట్ చేశాను. ఎందుకంటే నాకు భయము జీటీటీ మీదనే ఉండేది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయో లేవో అనేసి భయం అయితే ఉండేది. ఇంకెందుకంటే ఊకే కళ్ళు తిరగడం వల్ల నాకు ఇంకా షుగర్ వచ్చిందేమో అని భయపడేదాన్ని. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి రిపోర్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయి, మేడం దగ్గరికి వెళ్ళానా లేదా అనేది అయితే అప్లోడ్ చేస్తాను. సో, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.